చేసింది నేనైనా ఎవరైనా సరే, ప్లీజ్ నెక్స్ట్ టైం, సరేనా? అలాగే డాడీ. డాడీ, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు? వాళ్ళని మీరు కలిసారా? ఇక్కడే ఉన్నారా? చెప్పండి డాడీ, వెళ్ళి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు పునర్జన్మనిచ్చిన దేవతలతో సమానం. ప్రణు, అది ఏమైంది డాడీ? వాళ్ళు నీ కూతురి ప్రాణాలు కాపాడారు. వాళ్ళకి మనం జీవితాంతం రుణపడి ఉండాలి డాడీ. అవును ప్రణీత, జీవితాంతం రుణపడి ఉండాలి. అమ్మా, నువ్వైనా చెప్పు, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు? చెప్పండి, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీ కూతురుకు నిజం చెప్పడంలోనే మీ గొప్పతనం దాగుంది. చెప్పండి. డాడీ, ఏమైంది? ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదమ్మా. చూడమ్మా, నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఆ అక్షయ రాజశేఖర్. డాడీ, మీరు చెప్పేది నిజమా? అవును ప్రణు, జాయిన్ చేయడమే కాదు, నీకు చాలా రక్తం పోయి నీకు కావలసిన బ్లడ్ హాస్పిటల్లో లేదని తెలిస్తే రాజా బ్లడ్ ఇచ్చి నిన్ను కాపాడాడు. కాదు కాదు, అక్షయ రాజాని ఒప్పించి బ్లడ్ ఇచ్చేలా చేసింది. అంతేకాదు ప్రణీత, నిన్ను హాస్పిటల్లో చేర్చి